భక్త మహాశయులందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఇంతకుముందు నేను చేసినటువంటి వీడియోలు కాకుండా ఇక నుంచి డివోషనల్ వీడియోస్ చేస్తున్నాను. అందులో రామాయణం ముందుగా ఎంచుకున్నాను. అందులో కొన్ని చేశాను. ఇది ఇంతకుముందు జరిగినటువంటి ఎపిసోడ్‌లో కొంచెం ముందు భాగం లీడ్ తీసుకొని ఇప్పుడు మీకు మిగిలింది నేను చెప్తాను. అయితే అందులో జరిగిన కథ ఏం జరిగిందంటే, వాల్మీకి మహర్షి ఆయన రాశారు. అది రాసిన తర్వాత ఆ శ్రీరామ కథను గానం చేయడానికి ఎవరు బాగుంటారు అనేటటువంటి ఆలోచన విధానంతో వారు లవకుశులకి అప్పచెప్పారనమాట. అప్పచెప్తే ఒక చోట గాన సభ ఏర్పాటు చేశారు ఆయన. అంటే ఎలా ఉంటుందో చదివిన తర్వాత ఆయన ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా చేస్తారు, ఎలా పాడతారు అనేది ఒక చోట చేయించారు. చేస్తే వాళ్ళు అత్యద్భుతంగా రామకథని గానం చేశారు. ఆ సమయంలో కూడా అక్కడికి వచ్చినటువంటి మహర్షులు, మునులు, విద్వాంసులు, అలాగే బ్రాహ్మణులు కూడా ఎంతోమంది ఆ చిన్నారుల్ని, చిన్నపిల్లల్ని వాళ్ళని ఆశీర్వదించి ఎంతో గొప్పగా చెప్పారు మీరు రామకథని అని చెప్పి చాలామంది వారికి కొన్ని కానుకలు కూడా ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక ప్రపంచమంతా వాళ్ళు తిరగడం మొదలుపెట్టారు. రామకథని ప్రచారం చేస్తున్నారు. చేస్తూ 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 అలా వెళ్తూ ఉండగా అయోధ్య నగరానికి వాళ్ళు వచ్చారు. అయోధ్య నగరానికి వచ్చేటప్పటికి అంటే అయోధ్య నగరం అంటే వాళ్ళకి అసలు ఏం తెలియదు. అది తన తండ్రి గారి నగరం. శ్రీరామచంద్రమూర్తి ఉంటారు. ఆయన తన తండ్రి అని వాళ్ళకేం తెలీదు. వాళ్ళు పురవీధుల్లో చక్కగా పాడుకుంటూ వస్తున్నారు రామకథని. అప్పుడు జనం ఈ వైపు ఆ వైపు బోర్లు తీరి చూస్తున్నారట ఆ కథని. అయ్యో, మన శ్రీరామచంద్రమూర్తి కథలా ఉంది ఇది. ఈ అబ్బాయి చక్కగా ఉన్నారు, ఈ అబ్బాయిలు చూడముచ్చటగా ఉన్నారు అని చెప్పి వాళ్ళంతా అనుకుని ఆ విషయం శ్రీరామచంద్రమూర్తికి చెప్పారు. లోపలికి వెళ్ళి చెప్పేటప్పటికి శ్రీరామచంద్రమూర్తి చూశారు. అలాగా బయట నుంచి అలాగే ఒక అవాక్షంలోంచి చూస్తే చక్కగా పిల్లలు పాడుతూ వస్తున్నారు. వాళ్ళని తీసుకురమ్మని చెప్పి ఆదేశించారు. ఆదేశిస్తే తన లీలల్ని ఇంత అద్భుతంగా పాడుతున్నారు ఈ పిల్లలు ఎవరు అని ఆయనకి కొంచెం అంటే అనుమానం వచ్చిందనమాట. నా కథ మొత్తం ఎలా తెలుసు వీళ్ళకి, చిన్నపిల్లలు కదా అని రకంగా ఆలోచించి లోపలికి రమ్మన్నారు. వచ్చిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి ఏం చేశారంటే లోపలికి వచ్చిన తర్వాత పిల్లలకి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళంతా మంచి అతిథి సత్కారాలు అవి చేసి చక్కగా సాధారణంగా ఆహ్వానించి సాధారణంగా వారికి ఏమేం కావాలో అన్నీ చూసిన తర్వాత అప్పుడు ప్రభు వారిని తన రాజ్యసభకి ఆహ్వానించేటప్పటికి ఆ బాలలు, ఆ ఋషులిద్దరూ అంటే బ్రాహ్మణుల ముని కుమారుల వలె ఉన్నారు వాళ్ళు. కానీ అంటే ఆయనకి ఏమైందంటే శ్రీరామచంద్రమూర్తికి వీళ్ళు ముని కుమారులు కాదు, వీళ్ళ వర్చస్సు, వీళ్ళ ముఖంలో ఉండేటటువంటి వర్చస్సు అంతా చూస్తుంటే ఒక చక్రవర్తి కుమారుల్లా కనిపిస్తున్నారు అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి అనుకున్నాడు. అప్పుడు తన సోదరులైనటువంటి అంటే భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుని పిలిచి అప్పుడు ఆయన అన్నారట, ఓ రఘువంశ శ్రేష్ఠులారా, ఈ బాలురు ఋషుల కుమారులు, వీళ్ళు ఒక ఋషీశ్వర కుమారులని అంటున్నారు అందరూ కూడా. చాలా తపస్సుల వల్లే కనిపిస్తున్నప్పటికీ కూడా వీరి ముఖ వర్చస్సు చూస్తుంటే చక్రవర్తుల వలె ఉన్నారు వీళ్ళు. నిజంగా ఈ పిల్లలను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. మరి నా రామకథను ఈ పిల్లలకి ఎలా తెలుసు? అసలు ఎవరు వీళ్ళు? ఎందుకు ఈ కథని ప్రపంచం అంతా ప్రచారం చేస్తున్నారు అని మీరు వినండి శ్రద్ధగా అనేటప్పటికి ఇందులో ఈ పాట విన్నారు. సాహిత్యపు విలువలు కొట్టొచ్చినట్టుగా అనిపిస్తున్నాయట. శ్రీరామచంద్రమూర్తికి వాల్మీకి వారి సాహిత్యం తెలుసు, ఆయనకి దగ్గరగా తెలుసు ఆయనకి. ఇంత అద్భుతంగా ఉంది, ఏమిటి ఈ పాటలు ఏంటి
ఈ రామకథను వీళ్ళు గానం చేయటువంటి పిల్లలు ఎవరు అనే రకంగా ఆయన అనేక రకాలుగా ఆలోచించారు. ఆలోచించి ఆ పిల్లలకి చక్కగా అంటే ఋషీశ్వరులాగే ఉన్నారు వాళ్ళు. చక్కగా అద్భుతమైనటువంటి గానం, గంధర్వ గానంలాగా వినిపించారట ఆయన కథని. అప్పుడు ఆయన ఏం చేశారంటే వాళ్ళకి ఇద్దరికీ కూడా ముని కుమారులకి ఇద్దరికీ కూడా కావాల్సినన్ని కానుకలు ఇచ్చి పంపించారు. ఇక తర్వాత కథ మరి రెండో ఎపిసోడ్ కోసం మీరు కొంచెం వెయిట్ చేయండి. అందులో మిగిలిన విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.